ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ములక్కాయలు అంటారు. ఇవి చిన్నగా ఉంటాయి, గోటీ లెక్క సారలు ఉంటాయి. దీనికి ముండ్లు బాగుంటాయి. వీటిని నడిమికి కోసి ఉప్పేసుకొని బాగా విసుకాలి. ఇత్తులు తీసేయాలి. ఇత్తులు సేదొస్తాయి. ఇలా ఇత్తులు తీసేసి పీసిన తర్వాత చింతపండు తో చారు చేసుకోవాలి. దానికి కావాల్సిన ఐటమ్లన్నీ రెడీ ఉన్నాయి. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం. 2 చెంచాల నూనె పోసుకోవాలి. 1 చెంచాడు పోపిత్తులు, 1/2 చెంచా జీలకర్ర, ఉల్లిగడ్డలు, కళ్యామాకు, పచ్చిమిర్చి దూరగా గోలించుకోవాలి. 1/2 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదా గోలించుకోవాలి. ఈ ములక్కాయలు కోసి పిసికిన ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ చేయాలి. దీన్ని చారు ఇందులో పోసుకొని ఒక 20 నిమిషాలు మరిగించుకోవాలి. 2 చెంచాల కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 20 నిమిషాలు మరగనివ్వాలి. మరుగుతుంది. మరిగేటప్పుడు 1/2 చెంచాడు మెంతిపొడి వేసుకోవాలి. 1/2 చెంచాడు మసాలా వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తెచ్చుకోవాలి. ములక్కాయ చారు రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ములక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది.